అదొకవేళ స్టేజ్ 1లో ఉందనుకోండి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రాబ్లం అయినా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మనము ఒక రఫ్గా డివైడ్ చేస్తే స్టేజ్ 1లో ఉంది, మనం ఇంటి దగ్గర ఇట్లాగా గృహ చిట్కాల నుంచి అనొచ్చు, లేదంటే ఈ ఎక్యుప్రెషర్ టెక్నిక్స్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాంతో మనం తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ 2 ఒకవేళ మీరు చక్కగా చేయగలిగితే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ స్టేజ్ 3 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఒక టెక్నికల్ ప్రొఫెషనల్ పర్సనే దానికి అవసరం ఉంటుంది. సో కాబట్టి ప్రాబ్లం మనకి ఎట్లా తెలియాలి, స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 అంటే సింపుల్. చాలా కాలం నుంచి ఉందంటే స్టేజ్ 3. ఒకవేళ ఇప్పుడిప్పుడే వచ్చింది, గత 6 నెలల నుంచి ఉంది, గత 3 నెలల నుంచి ఉంది, గత 2 నెలల నుంచి ఉంది, గత వారం నుంచి ఉంది, గత వారం నుంచి గత నెల కంటే తక్కువ ఉంది అనుకోండి, మీరు స్టేజ్ 1 అనుకోవచ్చు. ఓకే, సో అట్లాగా మరీ చాలా కాలం నుంచి కాదు, మరీ మొన్న ఈ మధ్య కాదు, అలాంటప్పుడు అది మనం స్టేజ్ 2 అనుకోవచ్చు. ఓకే, రఫ్గా మీకు ఒక ఐడియా ఉండడానికి చెప్తున్నాను. సో ఒకవేళ స్టేజ్ 1లో ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే అక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా మీకు మోకాళ్ళకి తగ్గిపోతుంది. పైదా థెరపీ గురించి చెప్తాను. పైదా అన్నది అక్యుప్రెషర్లో ఒక పద్ధతి. ఇది ఏన్షియంట్ చైనీస్ టెక్నిక్ అంటారు. పైదా అంటే నథింగ్ బట్ క్లాపింగ్. దాన్ని ఒక సీక్వెన్స్లో మనము క్లాప్ చేయాల్సి ఉంటుంది. సో అలా క్లాప్ చేసినప్పుడు అక్కడ ఉండే పాయింట్స్, అక్యుప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి. సో నేను మీకు ఇప్పుడు అది చూపించబోతున్నాను. సో మీరు ఏం చేయాలి, ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో మోకాళ్ళ నొప్పి, ఓకే, వాళ్ళని నించొమ్మని చెప్పాలి. నించొమ్మని చెప్పేసి మీరు ఇలా చేతులు పెట్టాలి. ఇలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే దెబ్బ తగులుతుంది. అదే మీరు ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అంత దెబ్బ తగలదు. ఇందులో వ్యాక్యూమ్ ఉంటుంది కాబట్టి అంత దెబ్బ తగలదు. ఓకే, సో మీరు ఆ పర్సన్ ఇలా నిల్చోబెట్టేసి ఇలా 2 చేతితోటి క్లాప్ చేయాలి. ఒకవేళ ఒక నీ ఉందనుకోండి, ఒక నీ పైన చేయండి. 2 నీస్ ఉన్నాయి అనుకోండి, 2 నీస్కి ఒకేసారి చేయకూడదండి. ఓకే, ఒక నీ అయిపోయిన తర్వాత ఇంకో నీ చేయండి. ఒక నీ అయిపోయిన తర్వాత ఇంకో నీ చేయండి. ఎంతసేపు చేయొచ్చు మీరు అంటే 2 minutes to 5 minutes. ఎన్నిసార్లు చేయాలి? పొద్దున, సాయంత్రం. సో ఎంత ఫోర్స్తో బీట్ ఇవ్వాలి అంటే వాళ్ళకు బేరబుల్గా ఉన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ నిల్చుని అనుకోండి, ఇక్కడ మోకాలు ఉంది, మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఓకేనా? సో ఇలాగా. ఓకే, మరీ గట్టి కొట్టరాదండి, మరీ గట్టి కొట్టరాదండి, అలా అని చెప్పేసి మరీ నెమ్మదిగా కొట్టొద్దు. వాళ్ళకి ఎంతైతే బేరబుల్ తీసుకోగలుగుతారో ప్రెషర్ని అంత మీరు ఇవ్వగలగాలి. ఇది మీరు ఎంతకాలం చేసుకోవచ్చు? తగ్గే వరకు చేసుకోవచ్చు. ఎన్ని రోజులు మనకు గుణం కనబడే అవకాశం ఉంది? మీరు చక్కగా చేస్తే ఒక వారంలో గుణం కనబడుతుంది. సో మీకు తగ్గే వరకు చేసుకోండి. దాంతోపాటు మీ యోగా కానీ లేదంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన బాడీలో 14 మెరిడియన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కాళ్ళలో ఉండే మెరిడియన్స్, ఇక్కడున్న పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. మనం ఒక్కొక్క పాయింట్ నొక్కే బదులుగా మనం ఏం చేస్తున్నాం, ఇలా క్లాప్ చేయడం వల్ల ఇక్కడ ఉండే అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. సో అక్యుప్రెషర్లో ఒక సిద్ధాంతం ఏంటి? ఏదైనా ఒక పాయింట్ని ప్రాబ్లం ఉన్న చోట మనం ప్రేరేపించినప్పుడు ఆ పాయింట్కి అక్కడున్న ప్రాబ్లంని తగ్గించగల సమర్థత ఉంది, తగ్గించగల శక్తి ఉంది. కాబట్టి మనం ఇక్కడున్న ఈ నీ చుట్టూరా ఉన్న లోకల్ పాయింట్స్ని, నీ చుట్టూరు ఉన్న పాయింట్స్ మనము స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి వాళ్ళకి జబ్బు తగ్గడానికి అవకాశం ఉంది. సో ఇది చాలా సింపుల్ టిప్ మిత్రులారా. జాగ్రత్తగా మీరు దీన్ని చేయండి. చేసి
మీరు కమెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇంకొక పాయింట్ చెప్తాను. చెవిలో చూడండి, ఇలా వి షేప్ ఉంది కదా. సో ఈ వి షేప్లో ఈ పై భాగాల్లో మధ్యలో జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఈ ఏరియాని ఇలా లేదు, మీకు అర్థం కాలేదు, మొత్తం ఇలా ఈ ఏరియాను ప్రెస్ చేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ వి షేప్లో ఈ మధ్య భాగాన్ని ఇలా ఇది కూడా ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? రోజుకు 2 లేదా 3 సార్లు ప్రెస్ చేయండి. ఎంతసేపు ప్రెస్ చేయాలి? 1 to 2 minutes. ఏ చెవి వాడచ్చు? ఏ చెవైనా వాడచ్చు. లేదంటే ఒకసారి ఒక చెవి వాడండి, ఇంకోసారి ఇంకో చెవి వాడండి. దీనికి ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ దీంతో పాటుగా మనకు ఒక న్యాచురల్ పెయిన్ కిల్లింగ్ పాయింట్ ఉంది. అంటే మనము పెయిన్ కిల్లర్స్ వేసుకున్నట్టుగా ఓకే, మన బాడీలో ఒక న్యాచురల్ పెయిన్ కిల్లింగ్ పాయింట్ ఉంది. సో ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి, ఇలా ఉంది కదా, దీనికి ఈ ఎముక ఉంది కదా, ఈ ఎముక సెంటర్లో. మీ బాడీలో ఏ పెయిన్ అని ఉండండి ఇవ్వండి, మీరు ఈజీగా పసిగట్టం ఎలా? ఇది చూడండి, బొట్టన వేలుది ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ తీసుకెళ్ళండి, ఇట్లా పెట్టండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇట్లాగా ప్రెస్ అండ్ లీవ్. ఓకే, ఇది వరల్డ్ వైడ్గా యాక్సెప్టెడ్ పాయింట్. ఈ పాయింట్ పేరు ఏం పేరు? న్యాచురల్ పెయిన్ కిల్లింగ్ పాయింట్. ఓకే, ఇది మీరు ఎటువంటి పెయిన్కైనా, అది కంటి నొప్పి కావచ్చు, పంటి నొప్పి కావచ్చు, ఓకే, కానీ ఇది టెంపరీగా పనిచేస్తుంది. సో ఎప్పుడన్నా నొప్పి అధికంగా ఉన్నప్పుడు మీరు ఈ పాయింట్ వాడుకోవచ్చు, ఈ పాయింట్ వాడుకోవచ్చు. ఈ మోకాళ్ళ నొప్పి కాదు, మీరు ఎనీ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, పీరియడ్ పెయిన్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పెయిన్ కిల్లింగ్ పాయింట్, కాకపోతే టెంపరీగా. సో ఇవన్నీ జాగ్రత్తగా పాటించి ఇంకా మీకు తెలిసినట్టుగానే లైఫ్ స్టైల్ చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. ఫుడ్ కాల్షియం రిచ్ ఫుడ్ ఉండే ప్రయత్నం చేయండి. దాని తర్వాత లెస్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ వైద్యంలో అయినా ఫుడ్కున్న ఇంపార్టెన్స్ ఫుడ్కు ఉంటుంది. కేవలం మనం ఈ పాయింట్ చేసుకుంటాము, ఫుడ్లో మార్పు పొందము అంటే మనకు వచ్చే రిజల్ట్ ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం లేదు మిత్రులారా. సో కాబట్టి ఇవన్నీ విషయాలని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని వీటిని ఆచరించే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.